హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేష్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలో వచ్చేసి పలమనేరు పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి, అంటే పలమనేరు దగ్గరే ఉన్నటువంటి తిరుపతి వెంకటరమణ స్వామి దేవస్థానం, అంటే టీటీడీ తరపు నుంచి ఇక్కడ పలమనేరు దగ్గరలో వచ్చేసి ఇక్కడ చూడు గమనించండి, గోశాల, అంటే దేవునికి బహుమతులుగా ఇస్తుంటారు కదా ఆవులు గన, అవన్నీ కూడా తెచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. రకరకాల ఎద్దులు ఉన్నాయండి, బీభత్సమైన ఎద్దులు. ఒక్కొక్క ఎద్దు ఒక్కొక్క రకం ఉంది. మన పక్కల అయితే మన పలమనేరు కుప్పం ఇట్లా సైడ్ అయితే నేను ఇంతవరకు ఇట్లా ఎద్దులు చూడలేదు. రకరకాల ఎద్దులు ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఎక్సలెంట్, అద్భుతమైనటువంటి ఎద్దులు. నాతో పాటు మధు గారు కూడా వచ్చినారు. చూడండి ఫ్రెండ్స్, ఈ కనిపిస్తున్నటువంటి ఎద్దులు వచ్చేసి ఇక్కడే ఉంటాయి. వీటిని దేవస్థానం వారు ఇక్కడ తెచ్చి కట్టేసి ఉండేది. వీళ్ళని ఈ ఎద్దులు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, వైట్ ఎద్దు బాహుబలి లాగా ఉందండి. అబ్బా, అద్భుతమైనటువంటి ఎద్దు ఇది. ఇవన్నీ నేను కూడా ఫస్ట్ టైం అండి చూస్తూ ఉండేది. ఇట్లా ఎద్దుల్ని ఇప్పటి వరకు కూడా నేను ఎక్కడ చూడలే. అది కూడా పోతే నేను మధుగా రిక్వెస్ట్ చేసి ఇటుకు తోడుకొచ్చినారు. నేనన్నా ఏముంటుందండి ఇక్కడ మనం చూడలేని ఎద్దుల ఆవుల. మన ఊర్లో ఎప్పుడు మనం తెల్లారదలేసి పాలు పిండేది, పేడ పిసికేది, ఇవన్నీ మనం చేసినవే కదా అని. లేదు, ఆడికి పోతే తెలుస్తుంది నీకు ఎట్లా ఎద్దులు ఉన్నాయి, ఏం కదా రకరకాలు రా అన్నాడు. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం తెలిసింది అద్భుతమైనటువంటి ఎద్దులు. అబ్బా, ఎవరున్నా కానీ ఈ గోశాలని తప్పకుండా ఒకసారి వచ్చి చూడండి. పలమనేరు పట్టణంలో పక్కన ఉంది. బాబ్బా, సూపర్ ఎద్దులు. ఇవి రకరకాల ఎద్దులు ఉన్నాయి, ఒక రకమని కాదు, రకరకాల జాతులు ఉన్నాయి. అన్నీ ఒకే చోట పెట్టినారు. ఇక్కడ బాహుబలిలో ఉన్నటువంటి ఎద్దు చూడండి, ఇది బాహుబలిలో ఉండేది ఎద్దు కాదు, ఆంబోతో. బట్ ఇది ఆ రకంగా ఉంది ఎద్దు. ఇది సుమారు ఒక 40-50 ఎకరాల్లో ఉందండి. ఇది మొత్తము ఫ్రెండ్స్, ఇది మొత్తము షెడ్లు. దగ్గరగా సుమారుగా ఒక 20-30 షెడ్లు ఉన్నాయి. వందలాదిగా ఎద్దులు, ఆవులు ఇందులో ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తము కూడా ఆవుల షెడ్డు. ఎద్దులు, రకరకాల ఎద్దులండి, అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ బాహుబలి అటు చూడండి, ఇక్కడ చూపిస్తాను. ఈ షెడ్లో అయితే అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ కొన్ని వదిలేసినారు. ఇవి ఆడ మీదకి వస్తాయని అయితే భయం వేస్తూ ఉంది. అప్పుడే ఒకటి అయితే మీదకి వచ్చింది, పారిపోయినాము. ఇప్పుడు ఈ వైట్ వాటిని మేము తప్పించుకొని వచ్చినాము వీటిని చూపించడానికి. చూడండి, అరే చూడండి, అద్భుతం. మధు గారు దాన్ని కలబెడతా ఉన్నారు. అది ఏమన్నా మీదకి కిందకి వచ్చేని ప్యాడ్ పెరుగుతుంది మళ్ళీ. భద్రంగా ఏం చేయదు స్వామి, అద్భుతంగా ఉన్నాయండి. రకరకాల ఎద్దులు.